పులివెందుల్లో టీడీపీ జెండాల తొలగింపుపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. పులివెందుల్లో వైఎస్ విగ్రహాలు చాలా ఉన్నాయి, వాటికి దూరంగానే తాము టీడీపీ జెండాలు కట్టామని తెలిపారు. కొందరు వాటిని తొలగించి రెచ్చగొడుతున్నారన్నారు. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడితే తరువాత జరిగే పరిణామాలకు బాధ్యులం కాదని రవి వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు. మొత్తం టోటల్గా 12-14 విగ్రహాలు ఉన్నాయి. మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివెందుల్లో చేశాం. ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక 4 చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది. అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు, అది కట్టారని దాని పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు ఒక 15 మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది ఏమన్నా సబబేనా? అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా, ధర్మమేనా?